గురుకుల పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థుల అదృశ్యం. గోప్యంగా ఉంచిన యాజమాన్యం, ప్రిన్సిపాల్ వార్డెన్ వ్యవహార శైలిపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం. కొన్ని గంటల తర్వాత పోలీసుల సహకారంతో విద్యార్థుల ఆచూకీ లభ్యం. మొమిన్పేట్లో విద్యార్థులు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. తీరా కొన్ని గంటల తర్వాత ఆ విద్యార్థులు పోలీసుల విచారణలో మొమిన్పేట్లో విద్యార్థులు ఉన్నట్లుగా గుర్తించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం బంటారం మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన హర్షవర్ధన్ 9వ తరగతి, వినయ్ 8వ తరగతి అనే ఇద్దరు విద్యార్థులు గురుకుల పాఠశాల నుండి అదృశ్యమయ్యారని, ఆలస్యంగా పాఠశాల యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. సమాచారం అందుకున్న తాము గురుకుల పాఠశాలకు వచ్చి తప్పిపోయిన తమ పిల్లల ఆచూకీ విషయమై గురుకుల ప్రిన్సిపాల్ వార్డెన్ ను ప్రశ్నించగా వారు పొందనలేని సమాధానాలు చెప్పారని వారు వాపోయారు. వారి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని మీడియాకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులు తప్పిపోయిన విషయమై కళాశాల యాజమాన్యాన్ని పలు రకాలుగా పొందనలేని సమాధానమిచ్చారు. విద్యార్థులు తప్పిపోయిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి వారి ఆచూకీ త్వరగా తెలిసేలా చూడాలని తప్పిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కు విజ్ఞప్తి చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అదృశ్యమైన విద్యార్థుల కదలికలు గుర్తించి మొమిన్పేట్లో ఉన్నట్లుగా విద్యార్థులను గుర్తించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మా బాబు వినయ్ సార్, 8th క్లాస్ వినయ్. హలో మా బాబు 8th క్లాస్ వినయ్ అని పేరు. పొద్దున బయటికి పంపించారంట. బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట. డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయారంట. పిల్లలకి అడిగినా మరి మా వాళ్ళు ఎక్కడ పోయారని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసాడు, ఆయన ఏం పేరు వాడని సార్, పీటీ సారు పర్మిషన్ ఇచ్చిండ్రు, మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పారు సార్. పిల్లలకి అడిగితే మేడం ఫోన్ చేసింది, నాకు 9 గంటలకు ఫోన్ చేసింది సార్. అప్పటి నుంచి మా ఊరి గేటు మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్. నేను బస్సుకు వస్తారేమని 9 గంటలకు ఒక బస్సు వచ్చింది. అప్పుడు దాంట్లో లేరు. 11:30 దాకా వెయిట్ చేసాను సార్ గేటు మీద. ఏ బస్సులో లేరు మా పిల్లలు. ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాను. మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్. మరి ఎట్లా మేడం అంటే చూద్దాం, 4 గంటల దాకా చూద్దాం, అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటూ వస్తారా సార్ పిల్లలు? పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చారు. ఏం లేదు సార్, వీడికి వచ్చిపోయారు. మేము కాంప్లైంట్ ఏం వెళ్ళాము మేము. మీ బాబు పేరు ఏం పేరు? వినయ్ సార్. ఏ క్లాస్? 8th క్లాస్ సార్. మీదేవురు? మోతుకుపల్లి సార్ మాది. 9th క్లాస్. పేరు? హర్షవర్ధన్. ఏమైందని అడిగింది? ఇక హాస్టల్ కని పంపించినాము. 3 డేస్ అయితే. పేరు చెప్పండి. ఏమి తాండూరు నుంచి ఇక మాది సలసిపెట్టు రోడ్ అనుకో, మోతుపల్లి విలేజ్. బాబుని 3 డేస్ అయితే సార్ పంపించి, మండే రోజు పంపించినాం. ఎవరి నుంచి వచ్చారు మీరు? ఫోన్ గిట్ ఏం చేయలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఇక పొద్దున్న లేసి ఇట్లా రాలేదు, బాబు లేడు అని చెప్పేసి ఫోన్ చేసాను. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీరేం అడగలరా? వచ్చి అడిగినాం ఎక్కడ పోయింది ఏంటంటే చాక్లెట్ తెచ్చుకుంటాం, షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి వెళ్ళారని చెప్పి చెప్పాను. ఇక చెప్పిన తర్వాత ఇక ఉన్నాడేమో అక్కడ ఇక్కడ చుట్టుపక్కల భూకైలాస్ అది అంతా తిరిగేసి వచ్చినాం. అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం. అదంతా వెతికితే ఎక్కడ లేదు, బాగులేదు. ఇక పిల్లల్ని అడిగితే ఏమంటున్నారంటే చాక్లెట్లు కానీ వెళ్ళిపోయినారు అని చెప్పేసి చెప్తారు పిల్లలు. అది సార్ సందేహం. అంటే మరి సార్ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? ఇక సార్ వాళ్ళు అంటే మెతుకుదాం, ఎవరికైనా చుట్టాలు రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకు ఫోన్లు చేయండి అది అంటే ఫోన్లు చేసినాం. ఫోన్లు చేస్తే కూడా ఎవరు చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.